శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. కర్కాటక రాశి వారికి ఈ శని వక్రదృష్టి నుండి సవ్యదృష్టికి వచ్చినటువంటి దాని వలన ఈ నవంబర్ నుండి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఈ 4 నెలలు అంటే కొంచెము మధ్యస్థముగా ఉంటుంది అనేటువంటిది నేను తప్పడము లేదు. ఎందుకు ఆ మాట అంటే అష్టమ శని, అష్టమములో శని ఉంటున్నాడు కాబట్టి అష్టమ శని అనేటువంటిది ఉండినప్పుడు మనము విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ పడాల్సిన అవసరము ఉన్నది. రావాల్సినటువంటి డబ్బులు సమయానికి చేతికి అందక కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనుకుంటున్నాను. అంతేకాకుండా మానసికంగా కొంత ఆందోళన, అనవసరమైనటువంటి ఖర్చులు కలగటము, అనవసరమైనటువంటి వివాదాలు మనకు చుట్టుముట్టడము, తర్వాత భూపరముగా మామూలుగా స్థలపరంగా కానీ ఇంటికి సంబంధించింది కానీ భూములకు సంబంధించినటువంటివి కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము, ప్రశాంతముగా ఉన్నటువంటి జీవితంలో మనకు చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు అని అనుకోవచ్చునుగాక. అయితే ఏది ఏమైనా శనైశ్వరుడి యొక్క ప్రభావము ఎప్పుడూ కూడా మంచే చేస్తుంది. ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటిది ఏమీ లేదు. అవి మనము తెలివిగా సర్దుకొని చూసుకొని ఎప్పుడైతే మనము దానికి అనుకూలముగా ప్రవర్తిస్తామో ఆ వచ్చేటువంటి ఆపద కూడా మనకు అనుకూలముగానే చేసుకొనవచ్చును. అందుకనే ప్రతి వాళ్ళు కూడా దైవారాధన, పూజ, పునస్కారాలు అనేటువంటివి చాలా అవసరము అనేటువంటిది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మానసికమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును. కొంతమంది అదే పనిగా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తారు, కానీ మీరు విజయం సాధించి తీరుతారు. అలా ఉండినా కూడా రావాల్సినటువంటి ధనం సమయానికి రాక ఇబ్బంది పెట్టినా మీరు దాన్ని జయించి తీరుతారు. అంతేకాకుండా మీరు ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, ఒక పని కావాలి అని మీరు అనుకున్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి, మేలు జరుగుతుంది గాక. ఎక్కడ తొట్రుపాటుతనముతో మాట్లాడి దాన్ని వివాదాలకు దారితీసే విధముగా గనక ఉంటే వెంటనే ఒక అడుగు వెనక్కు సర్దుకుంటే గనక మీకు చాలా మేలు జరుగుతుంది గాక. కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు గనక ఉంటే వాటికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఏమి తీసుకుంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటివి మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. సలహాలు తీసుకొని జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి తీసుకోండి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారాలు చేసుకునవచ్చును. విద్యార్థులకు కొంచెము బాగా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. సమయానికి బుర్రకు ఎక్కవు, ఒకవేళ ఎక్కినా ఆ సమయానికి మర్చిపోవడం లాంటివి ఉంటాయి. కనుక జాగ్రత్తగా దాన్నే ఆలోచన చేసి చదువుకోవటం అనేది చాలా అవసరమైనటువంటిది. కనుక జాగ్రత్త పడండి. ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెం ఆగి, ఈ 4 నెలలు ఆగి జాగ్రత్తగా ఆలోచన చేసి మొదలు పెట్టుకుందరుగాక. ఇక ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా, సినిమా రంగము కావచ్చు, రాజకీయ రంగము కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగము కావచ్చునుగాక, ఇంకా సొంతముగా వ్యాపారాలు పెట్టుకునేటువంటి వాళ్ళు అయినా ఎవరైనా అనుకూలముగానే ఉంటుందిగాక. పోలీసులతో కొంతమందికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. ఎప్పుడో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉండవచ్చును. జాగ్రత్త పడండి. అందున మీరు ఏ లగ్నములో పుట్టారో మీ యొక్క లగ్నమును బట్టి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి. చూసుకోండి. ఏదైనా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుందిగాక. వివాహాది శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చేస్తారు. విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది, ఇబ్బంది లేదు.
ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. బాగుంది, ఎటువంటి పరిహారాలు లేవు అంటే సంతోషంగా ఉండండి. ఎందుకైనా మంచిది, మేలు జరగాలి, మాకంటూ కొంచెం మేలు జరిగితే మేలవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు 1.25 కిలో కందిపప్పు, 1.25 కిలో నల్ల నువ్వులు, ఇవి రెండు ఒక 6 వారాల పాటు 6 సార్లు 6 శనివారాలు ఎవరికైనా దానము చెయ్యండి. ఏ గుళ్ళో అయినా ఇవ్వండి, ఏ బ్రాహ్మణుడికైనా ఇవ్వండి, మీ శక్తి అనుసారము మీకు తప్పకుండా కొంతవరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టితో ఉంటాడు కాబట్టి మిగతా కుజుడు గురువు ఉండేటువంటి స్థానాలను బట్టి, మిగతా చంద్రగ్రహము తిరుగుతూ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే, మీనరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా కొంతవరకు అనూహ్యముగా డబ్బు అనేటువంటిది మీ చేతికి అందుతుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ముందు లగ్నము, ఏ లగ్నములో మీరు పుట్టారు అనేటువంటిది చూసుకోండి. ఒకవేళ పొరపాటునగా మీనరాశి మీనలగ్నములోనే పుట్టారు అంటే మాత్రము ఎక్కువగా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుందిగాక. జాగ్రత్త, మీ లగ్నాలు తెలియాలి. మొదట లగ్నము ఏ లగ్నములో పుట్టారు, రాశి మీనము కావచ్చుగాక. అయితే ఈ మీనరాశి వాళ్లకు ఏముంటుంది అంటే విపరీతమైనటువంటి శ్రమ, డబ్బులు చేతికి సమయానికి అందలేదే అనేటువంటి ఆలోచన, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ ఉంటాయి. అయితే ఎలా ఉండినా సమయానికి ఏదో ఒక రకంగా మీరు బయటపడడం అనేది జరుగుతుంది, ఇబ్బంది ఉండదు. స్త్రీ వలన మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మీకు భూముల వలన కలిసి వస్తుంది, గృహము ఇంటి వలన కలిసి వస్తుంది, అలాగే వాహనాల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. తెలిసిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరి సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్న చిన్న మాట పట్టింపు వలన ఎక్కువగా ఎవరైతే వాదిస్తూ కూర్చుంటారో వాళ్లకు ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ఎవరూ వాదన లేకుండా సూక్ష్మంగా సరేలే అనేటువంటిది పక్కకు పోయేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీనరాశి వాళ్ళల్లో, మీనలగ్నం వాళ్ళు మీనరాశి వాళ్ళల్లో ఎక్కువగా వాదించేటువంటి తత్వం కొంతమందికి, ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి తత్వం కొంతమందికి కూడా ఉంటుంది. కనుక ఏదైనా లీవిటను వదిలేసి పోతూ ఉంటే మీకు మేలు జరిగేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది. తప్పకుండా మామూలుగా భూముల యొక్క క్రయ విక్రయాలలో అనుకూలవంతం ఏర్పడుతుంది. ధనము రావాల్సినటువంటి చోట విడతలుగా వస్తుంది. ఒకేసారి రాకపోయినా తప్పకుండా మీరు బయటపడతారుగాక. ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉండినా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. స్త్రీమూర్తి వలన, ఒక స్త్రీ వలన మీరు బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువ. స్థానం చలనం అనేటువంటిది ఉన్నది. ప్రశంసలు అందుకుంటారు. దైవారాధన చాలా అవసరము. మీకు దైవాన్ని ఎంత ఆరాధిస్తూ ఉంటారో అంత ఈ ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి విధానం ఉంటుంది గాక. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి గాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. కాకపోతే కొంచెం అయిన వాళ్ళు, కావాల్సినటువంటి వాళ్ళు, రక్త సంబంధికులు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి విధానం ఉంటుంది. వాటి నుండి మీరు బయటపడతారు. మానసికంగా ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటారు. ఆందోళన తీసి పక్కకు పెట్టండి. దైవం ఉన్నాడు, మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఉండండి. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాలి. ఎంత బాగా చదివితే అంత ఉత్తీర్ణులు అవుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తతతో ఉద్యోగాలు చేసుకోండి.
మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కానీ, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ, రియల్ ఎస్టేట్ సంస్థల వ్యాపారములో ఉండేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచన చేసి 4 నెలలు ఒళ్ళంతా కూడా దగ్గర పెట్టుకొని జాగ్రత్త వహించి ఉండండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఏదైనా దోషాలు ఉంటే చేసుకోండి. యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటిది చాలా అవసరము మీకు. దేహపీడ ఎందుకంటే మామూలుగా ఏలినాటి శని ప్రభావము కాబట్టి దేహపీడాకారకుడైనటువంటి శని ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా దైవారాధన వల్లను యజ్ఞయాగాది క్రతువుల వల్లను మీరు బయటపడతారు. తప్పకుండా అనూహ్యమైనటువంటి విజయాలు మీరు పొందుతారుగాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి అనుకుంటే ఈ 4 నెలల పాటు కూడా ఒక 9 వారాల పాటు, అంటే ప్రతి వారము ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు 1.25 కిలో నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి తర్వాత ఆ నల్ల నువ్వులు దానము అనేటువంటిది చేయండి. ఇది 9 వారాల పాటు చేయండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. మొదటి వారము కాగానే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కూడా మీరు.